శ్రీ చౌడేశ్వరి మాత దేవాలయం చూసిన తర్వాత మనం మరలా తిరిగి బనగానపల్లి వెళ్ళేటువంటి రూట్ ఇది. మళ్ళీ బనగానపల్లి బస్టాండ్కి వెళ్ళే దారిలో బస్టాండ్ ఇంకా కిలోమీటర్న్నర ఉందనగా మనకి నేలమఠము అనేటువంటిది ఒకటి వస్తుందండి. ఆ నేలమఠములో బ్రహ్మంగారు తపస్సు చేశారు, కొన్ని కాలజ్ఞానం కూడా రాశారు. మొట్టమొదటి కాలజ్ఞానం రాసింది రవ్వలకొండలో బాల్యంలో రాశారు. ఇక్కడ పెద్ద వయసు అయిన తర్వాత ఇక్కడ తపస్సు చేస్తూ ఇక్కడ కూడా రాశారు. ఇక్కడ ఆలయాన్ని గరిమిరెడ్డి అచ్చమ్మ దంపతులు నిర్మించారు. ఈ ఆలయం కూడా చాలా బాగుంటుందండి, వెళ్ళి చూద్దాం రండి. వెళ్ళే దారిలోనే ఈ నేలమఠం ఆలయాన్ని దర్శించుకొని ఆ తరువాత మరలా ఇంకొక మార్గానికి వెళదాం. రవ్వలకొండ, యాగంటి ఇక్కడ అన్నీ దగ్గరగా ఉంటాయండి. అన్ని వరుసగా క్షేత్రాలన్నీ వరుసగా చూద్దాం రండి, చూద్దాం. బనగానపల్లి అంటే చాలా పుణ్యక్షేత్రం ఇది. ఇంతకుముందు మేము యాగంటి చూసామండి, కానీ చాలా బాగుంటుంది. అప్పటికి మా యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. మన ప్రేక్షకులందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ యాగంటి క్షేత్రం పుణ్యక్షేత్రాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. షూటింగ్ నిమిత్తమే వచ్చాను. ఇదిగోనండి, ఇదే ఆ పాపపై. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు బనగానపల్లిలో నేలమఠం, బ్రహ్మంగారి నేలమఠం దగ్గర ఉన్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసినటువంటి స్థలం అండి ఇది. దీన్ని నేలమఠం అంటారు. చూడండి, భక్తులు ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకు ఉపదేశం చేసి ఇక్కడ కాలజ్ఞానం రచించినటువంటి స్థలం ఇది. పుణ్యస్థలము, చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రాక్టర్ల మీద, బళ్ళ మీద, లారీల మీద అందరూ వస్తున్నారండి. భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. చూడండి, టాటా సుమోలు, శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ పీఠం శ్రీ 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 వీరప్పయ్య స్వామివారి నేలమఠం కాలజ్ఞానం రచించిన దివ్య సన్నిధానము బనగానపల్లె. పిన్ కోడ్ 518-128, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్వామివారు ఇక్కడే కాలజ్ఞానాన్ని రచించారు బ్రహ్మంగారు. ఇది ప్రథమ పీఠము. గరిమిరెడ్డి అచ్చమ్మ గారు దంపతులు నిర్మించి ఇచ్చారు. చూడండి ఆలయం. బ్రహ్మంగారి నేలమఠము. ఈ ఆలయం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుమతితో గరిమిరెడ్డి అచ్చమ్మమాంబ దంపతులు శ్రీ స్వామివారి కొరకై క్రీస్తు శకము 1627న నిర్మించారు. ఇచ్చట శ్రీ స్వామివారు వీరప్పయ్య అను స్వామి పేర 23 సంవత్సరాలు నివసించి కాలజ్ఞానం రచన చేస్తూ యోగ సాధన చేస్తూ గరిమిరెడ్డి అచ్చమ్మ దంపతులకు బనగానపల్లి నవాబు గారికి అన్నాజయ్య అను విశ్వబ్రాహ్మణులకు ఉపదేశములిచ్చి అచ్చమాంబ దంపతుల కుమారుడైన అంధుడు బ్రహ్మానందరెడ్డికి దృష్టిని ప్రసాదించి ఉపదేశమిచ్చిరి. నేలమఠము. స్వామివారు దేశయాటన నిమిత్తం బయలుదేరి వెళ్ళు సమయమున శిష్యుల కోరిక మేరకు
శ్రీవారి యొక్క ఆత్మలింగమును ఇక్కడ ప్రతిష్ఠించింది. శ్రీ స్వామివారు తమ శిష్యులతో నాకు మారుగా ఈ యొక్క ఆత్మలింగమును పూజించి తరించమని సెలవిచ్చారు. ఆలయం అంతా ఒకసారి చూద్దాం రండి. ఆలయం చాలా బాగున్నది. తులసి అమ్మ, విష్ణుమూర్తి గారు చూడండి. శివలింగం మీద విష్ణుమూర్తి ఉన్నారు. చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ మనం ఎక్కడ చూడడం ఇట్లా శివలింగం మీద లింగాకార రూపుడై శ్రీహరి ఉండడం విశేషం. ఇక్కడ నంది ఉన్నది చూడండి, ఎంతో అద్భుతంగా ఉన్నది. మనకి ఎదురుగుండా కనిపించేది శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం. చాలా బాగుంది. ఓం విఘ్నేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతం. ఇక్కడ నాగదేవతలను ప్రతిష్ఠింపజేశారు. చూడండి, నాగదేవతలు. ఆలయం చాలా పెద్దగా ఉన్నది, బాగున్నది. ఇక్కడ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఇక్కడ గుడి కమిటీ వారు ఏర్పాటు చేస్తారు. నేలమఠం అంటే ఇది కొంచెం బనగానపల్లికి కొంచెం ఊరికి చివరగా ఉంటుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అయి నమ. హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ద్వాదశ సూక్తులు. గురుదేవుల గుణాధిక్యములు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశం. ఓం నమ శివాయ. నేల మఠము అంటే ఇది కొంచెం కిందిగా, నేలకి కిందగా ఉంటుంది. అందుకని నేల మఠం అని పేరు పెట్టి ఉంటారు. కొంచెం మెట్లు దిగి కిందకి రావాల్సి ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఓం నమ శివాయ. 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 ఓం వీరబ్రహ్మేంద్ర స్వామి అయి నమ. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దివ్య దర్శనము. ఓం వీరబ్రహ్మేంద్రాయ నమః.
ఓం వీరబ్రహ్మేంద్ర స్వామి అయి నమ. ఓం వీరబ్రహ్మేంద్ర స్వామి అయి నమ. హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర్. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదుకలు. ఓం వీరబ్రహ్మేంద్ర స్వామి అయి నమ. హర హర మహాదేవ్ శంభో శంకర్. శ్రీమద్వీర కాళికాంబ దేవి సన్నిధి, కాళికాంబ మాత. ఓం మహాకాళి అయి నమ. ఓం మహాకాళి అయి నమ. ఓం మహాకాళి అయి నమ. ఓం మహాకాళి అయి నమ. చూడండి, పూల గార్డెన్ చాలా బాగుంది. మీ పేరేంటండి? నాగ మద్దిలేటి నాగ గారు ఇక్కడ ఈ గార్డెన్ ఇక్కడ చూడండి, చక్కగా పువ్వులు చక్కగా పెంచుతున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ పూలన్నీ స్వామివారికి పూజకి నిమిత్తం వినియోగిస్తారు. పూజకు మాత్రమే, ఎవరు కొయ్యకూడదు. చాలా బాగుంది చూడండి. చూశారు కదండి, బనగానపల్లిలో నేలమఠం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.